మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాలు అయితే చాలా ఉన్నాయండి. అందులో కొన్ని ఫస్ట్ గా మొట్టమొదటిగా యాదగిరి గుట్ట, సింహాచలం, అహోబిలం, మంగళగిరి, వేదాద్రి, పెన్నోబిలం, కదిరి ఇవి కేవలం కొన్ని ముఖ్యమైన దేవాలయాలు మాత్రమే. భారతదేశంలో ఇంకా అనేక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని చారిత్రాత్మకంగాను మరికొన్ని ప్రాంతీయంగాను ప్రాముఖ్యతగా కలిగి ఉన్నాయండి. మీరు ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి, చూడని వారు చూడండి. మరియు మా ప్రాంతంలో వెలిసిన ఎన్నో దశాబ్దాల స్వయంభుగా వెలిసిన దేవాలయాలు క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం కాలం నాటి శ్రీకృష్ణదేవరాయల ఎంతో చరిత్ర కలిగినటువంటి ధర్మవరంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి మనమందరం ఇక తెలుసుకుందాం. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. ఇక్కడ చూస్తున్నాం కదండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. ధర్మవరంలో ఉన్నాము. ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయం, స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుండి ఈ దేవాలయం నిర్మితమై ఉందండి. స్వయంభుగా వెలిసిన దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మరియు ఇప్పుడు ఈ దేవాలయం అయితే పాత గుడి అండి. ఇప్పుడు అంతా నిర్మాణం చేస్తున్నారు, అంతా పడేసి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు శిల్పకళలు కానీ మరియు ఈ దేవాలయంలో విగ్రహాలు కానీ ఈ గోపురం అండి, ప్రతి ఒక్కటి అన్ని చూపిస్తాను. మొత్తం వీడియో చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఆలయం అయితే ప్రాంగణం బయటలో ఉన్నామండి. నిర్మాణంలో ఉంది ఇంకా దేవాలయము. గర్భగుడి నిర్మాణ దశలో ఉంది. అతి పురాతనమైంది, పాతదండి. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇంకా నిర్మాణ దశలో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, గర్భగుడి ఆలయం అండి ఇది. మన ఆంధ్రప్రదేశ్లోనే కదిరి శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము
తర్వాత ఇలాంటి దేవాలయము ఇంకా ధర్మవరంలో కూడా ఉంటుంది. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు మాత్రం ఇలా నిర్మిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. చూడండి, విగ్రహాలు అయితేనేమి చాలా అద్భుతపరిచే ద్వారం ఉంది ఇది. 4 దిక్కులు 4 ద్వారాలు ఉంటాయి. నాలుగు దిక్కులు 4 ద్వారాలు ఉంటాయండి, చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి జయ విజయ ద్వారక పాలకులు వీరిద్దరు అండి. జయ విజయ ద్వారక పాలకులు, చూస్తున్నారు కదా వీరిద్దరు. డిజైన్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో. పైన నామాలు, చక్రము, శంకు చక్రాలు, శంకు చక్రం ఇవన్నీ ఉన్నాయి. చూడండి, నెమలి డిజైన్ అంతా బార్డర్లో, ద్వారంలో చాలా అద్భుతంగా ఉంది, చూసాం కదా. అలాగే ముందుకు వెళ్దాము. చూడండి, కూర్మావతారం ఇది, స్వామివారి అవతారము. చాలా అద్భుతంగా ఉంది. శిల్పకళ అయితే గర్భగుడి బయట చాలా అద్భుతంగా ఉన్నాయండి, చూస్తున్నారు కదా. చూడండి, ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది, ఎట్లా కనపడుతున్నాయేమో కెమెరాలో, నేనైతే నీట్గా చూపిస్తున్నాను. చూస్తున్నారా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అండి ఇది. ఇది కూర్మావతారము స్వామివారిది. ఇది మత్స్యావతారం అండి, స్వామివారిది మత్స్యావతారం, చూస్తున్నారు కదా. చూడండి ఎలా ఉందో దేవాలయం, మాత్రం చాలా అద్భుతంగా నిర్మాణం అవుతుంది గర్భగుడి. చూస్తున్నారు కదా. చాలా వండర్ఫుల్గా ఉంది. మన జిల్లాలోనే ఇలాంటి దేవాలయం కొత్తగా నిర్మిస్తున్నారు. ఎక్కడే కానీ ఇలాంటి దేవాలయం అయితే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడే కానీ ఉండదనుకుంటున్నాను.
చాలా వండర్ఫుల్గా ఉంది. శిల్పకళలు అయితే చాలా అరుదుగా ఉన్నాయండి. మంచి డిజైన్స్, వర్క్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇంకా దీనికి గోపురం వస్తుంది. ఇప్పటికి ఇంత మాత్రం పని అయిందండి. ఇంకా ముందుకు వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారి 3వ ద్వారం అండి. పైన శంకు చక్రము, నామాలు. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఇలా కనపడుతున్నాయేమో కెమెరాలో. చూడండి, స్వామివారి ద్వారం దగ్గర అయితే ఉన్నాము. ప్రతి చోట ఇక్కడ ద్వారకా పాలకులు అయితే ఉంటారు. డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఒక ద్వారంలో. ఓకే అండి, ఇప్పుడు స్వామివారి ముఖద్వారం అయితే ఉందండి. ఇప్పుడు లోపలికైతే ఎంట్రీ అవుతున్నాను. చూస్తున్నారు కదా, ఇదండి. స్వామివారి దేవాలయం అయితే చూడండి, నిర్మాణ దశలో ఉంది. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. ఇంకా ఈ దేవాలయం టాప్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బొమ్మ అయితే చూడండి. ఇంకా నిర్మాణ దశలో అయితే ఉంది. స్తంభాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూస్తున్నాం కదా, గర్భగుడిలో ఉన్నాము. పైన కూడా స్వామివారి విగ్రహం అయితే ఉంది చూడండి, టాప్లో కనబడుతుందండి. పైన స్వామివారి విగ్రహం అండి. చూస్తున్నారు కదా, మెయిన్ ద్వారం బాగుంది. స్వామివారిదండి, ఇదిగో అదేనండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నిర్మాణ దశలో అయితే ఉంది. ఇక్కడ డిజైన్ చూడండి, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి,
చూస్తున్నారు కదండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మన ధర్మవరం నుంచి ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటారు. స్వామివారి దేవాలయం ఎక్కడుందని మరియు ఇంకా చాలా మందికి తెలియదు ఈ దేవాలయం మన ధర్మవరంలో ఉంది అనేది. వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. వైరల్ కావాలి. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి వీడియో తీసినది వైరల్ చేయండి. ప్రతి ఒక్కరూ మా వీడియోని లైక్ చేయండి. చాలామంది లైక్ చేస్తే ఈ వీడియో కూడా యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది. లైక్ చేసిన వీడియోకి అది ఇంకా ముందుకు వెళ్ళేదానికి వారు రికమెండ్ చేస్తారనమాట. మా వీడియోని కంపల్సరీగా ఫాలో చేయండి. మమ్మల్ని లైక్ అనేది కంపల్సరీ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ ఊరు దాకా వెళ్తుందో ఆ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్కసారి మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. వీడియో మేము ఏది చేసినా కూడా ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏమండి, కరెక్ట్గా చెప్తున్నాను, బాగినండి. ఇన్ఫర్మేషన్ అయితే ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది అతి పురాతనమైన దేవాలయం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశాడండి. ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోవద్దండి. ఫుల్ వీడియో చూసేసి స్కిప్ చేయొద్దండి. ఇన్ఫర్మేషన్ అయితే పర్ఫెక్ట్గా చెప్తున్నాను, ఓకేనా? ఇలాంటి దేవాలయాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దండి. చాలామంది ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు ఇలాంటి దేవాలయాలకి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే సిద్ధయ్యగుట్టలోనే ఉందండి. ప్రతి ఒక్కరూ వచ్చేసేయండి. ఇది కొత్తగా నిర్మిస్తున్నారు దేవాలయము. ఇది చాలా కాలం నాటిది. ఇప్పుడు కొత్తగా ఇది పడేసి, పాత దేవాలయం అంతా పడేసి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం. ఇక్కడ రాతి కట్టడంతో కడుతున్నారు గర్భగుడి మొత్తం అంతా. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంటుంది, అంటే గుండ్లు తలనీలాలు తీసేదానికి. మరియు ఇక్కడ మ్యారేజెస్ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. దానికి కూడా కళ్యాణ మండపం రెడీ అవుతుంది. నాగలు ఉంటాయి. ఈ దేవాలయం కూడా చాలా అభివృద్ధి అవుతుందండి. ఎవరైనా కానీ మన ధర్మవరం వాసులు కానీ ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అన్నీ ఇక్కడ అనుకూలమైతే ఉంటుంది. ఇక్కడ కళ్యాణ మండపము, నాగలు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రూములు, తలనీలాలు తీసేదానికి, స్వామివారికి గుండె తీర్చుకుంటారు కదా ప్రతి ఒక్కరూ, ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దేవాలయానికి కూడా ఎంతో కొంత మీరు మన ధర్మవరం వాసులు కానీ చుట్టుపక్కల వారు కానీ ఈ వీడియో చూస్తున్నవారు కానీ ఎంతో కొంత స్వామివారికి విరాళాలుగా ఎవరైనా సరే సమర్పించవచ్చు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా దాన రూపేణ ఈ దేవాలయానికి మీరు సమర్పించండి, ఓకేనండి? ఈ దేవాలయం కూడా అభివృద్ధి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా నైపుణ్యంగా శిల్పకళలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. నాకు నచ్చాయి. మరి మీకు ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేసేయండి, ఓకేనా? స్వామివారికి అయితే విగ్రహం ఈడేనండి, ప్రతిష్ఠింపజేసేది ఇక్కడేనండి. చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు రెడీ అవుతుంది. ఇంకా రెడీ అవుతుంది స్వామివారిది. ఇప్పుడు లోపలైతే ఏమీ లేదు, అక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా ఏమీ లేదు లోపల. ఊరికే స్వామివారి గర్భగుడి అయితే రెడీ అయింది. ఇంకా నిదానంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన అయితే ఇక్కడే చేస్తారు. స్వామివారి విగ్రహం అయితే చూస్తున్నారు కదా. స్వామివారి విగ్రహం అక్కడే చేసేది ప్రతిష్టాపన. మరియు ఈ దేవాలయంలో ఇంకా ఇంతేనండి. చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రము. చూస్తున్నారు కదా. స్తంభాలు కూడా చాలా బాగున్నాయి. బాగా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి రూపం కూడా ప్రశాంతమైన రూపం అండి. కదిరిలో చూసుకుంటే స్వామివారి ఉగ్రరూపం అంటారు. అక్కడ కూడా ఉగ్రరూపం లేదండి, శాంతి రూపమే. ఇక్కడ కూడా స్వామివారి రూపము శాంతి రూపమే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి అయితే వచ్చేసేయండి. మా వీడియోని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఏదో ఒక దేవాలయం అయితే వీడియో తీస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండండి. నిర్మాణంలో ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ నిర్మాణ దశలో ఉంది. స్వామివారి గర్భగుడి ముందరేనండి ఇది ప్లేసు. చూస్తున్నారు కదా. ఇదంతా రూములండి. కిందంతా రూములంట, పైనంతా స్వామివారికి మనం ఏదన్నా వచ్చి ముక్కొని ఇక్కడ ప్రదక్షిణ కూడా చేయవచ్చు అంటండి. ఈ దేవాలయం ప్రాంగణం అంతా ప్రదక్షిణలు చేసేదానికి చాలా అనుకూలంగా చేస్తున్నారు ఈ దేవాలయము, ఓకేనా అండి? ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. ఇంకా ఎంతోమందికి తెలియదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తాదులకు ఎందరికో తెలియాలి ఈ విషయం అయితే. ఇది శ్రీ సిద్ధయ్యగుట్ట అంటారండి.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. ఇది ఎక్కడో కాదు, సాయినగర్లో గ్యాస్ ఆఫీస్ ఉందండి, హెచ్పి గ్యాస్ ఆఫీసు. ఆ ప్రాంగణంలోనే బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వీడియోని మాత్రం చాలామందికి షేర్ చేసేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అయితే ఉన్నాము ఈరోజు. ఈ స్వామివారి ఈ ఆలయ చరిత్ర మరియు ఈ స్వామివారి చరిత్ర మొత్తం అయితే తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి మీ పేరు తెలుపండి. మీ పేరు? నమస్తే శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మా పేరు జీవకళ అవినాష్ శర్మ. జీవకళ అవినాష్ శర్మ అర్చకులు. చెప్పండి. జీవకళ అవినాష్ శర్మ అర్చకులు మా పేరు. ఈ స్వామి గురించి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నాము. ప్రస్తుతం ఈ దేవస్థానము నిర్మాణ దశలో ఉన్నది. చాలా చేసే కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. భక్తుల సహకారంతో భక్తుల సహకారం, ధర్మకర్తల సహకారంతో ఈ దేవస్థానం అభివృద్ధి చేసుకున్నారు. ఇకపోతే ఈ దేవస్థానం చరిత్ర ఏమంటే, ఎప్పుడో మనాది నుంచి దాదాపుగా 200-300 సంవత్సరాల పై నుంచి ఈ దేవస్థానంలో నరసింహస్వామి సిగ్గయ్య గుట్ట అనే ప్రాంతంలో వెలిసినాడు. ఆయన చాలా ఎత్తులో ఉండినాడు. ఆయన ముఖ్యమైనది ఏమంటే, ఈ ప్రదేశంలో ఈ ధర్మవరం కానీ ఇతర పల్లెలు కానీ ఇంటియోగు దాదాపుగా నరసింహస్వామి ఇంటియోగు భక్తుడు. అందరికీ ఇంటియోగి ఆయన. అన్ని వర్గాల అన్ని కులాల వారికి నరసింహస్వామి ఇంటిదేవుడు. ఈయన చరిత్రగా ఏమంటే, ఈయన ఏవైతే మనం అనుకుంటామో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కాకపోతే మనం చేసినాము మనకు ఎక్కువే కావాలంటే కాదు, కనీసం ఒక 40 రోజులు దీక్ష మండలం చేసి స్వామి వారిని సేవిస్తే ఆ పైన ఫలితం ఆయనే మనం ఏం కోరుకున్నామో అది ఆయన ఇస్తాడు. తప్పకుండా అనుమానం లేదు, సందేహం లేదు. ఇంకా పోతే ఈ నరసింహస్వామి గురించి దాదాపుగా 200-300 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఇంత ముందు ఏం జరిగిందో అది మన చరిత్ర మనకు తెలియదు. ఆ పూర్వ చరిత్ర ఇప్పుడు ఈ లోపల కొంచెం డెవలప్ అయితూ వస్తున్నది. ఇంకా భక్తులు సహకారం ఉంది, కేవలం ఉత్సాహం ఉండే వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి స్వామి వారికి సేవ చేసుకొని మీ కలిగినట్టు కానుకలు కానీ సమర్పించుకొని మా వారికి శుభపాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఈ దేవాలయానికి ఇంకా ఏమైనా సహకారాలు అవసరమైతుందే మన ధర్మవరం ప్రజలు ఎవరైనా సరే స్వామివారికి? ఇప్పటికే దాదాపు మన ధర్మం ప్రజలు ఇంచుమించు భక్తాదులు మన ఊరు పేరే ధర్మవరం కాబట్టి ధర్మం అనేది మన ధర్మం కూడా ఉంది. ఇంకా భక్తులకు భక్తికి ఏం కొదవలేదు, ధర్మానికి కొనగలేదు కనుక యువ సహాయంతో వాళ్ళు చేసుకుని ఉన్నారు. కానీ ఇటువంటి సాయం కూడా కొంచెం ఎక్కువ కావాలని మా కోరిక. ఎవరైనా కానీ సహాయం చేస్తే ఈ దేవాలయం కూడా ఇంకా అభివృద్ధి అవుతుందని స్వామివారు తెలుపుతున్నారు. అలాగే ఈ స్వామివారికి ఎవరైనా కానీ సహాయం చేయదలుచుకున్న వారు ఇక్కడ ఈ స్వామివారు అయితే పూజారి గారు ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ స్వామివారిని కలిసి ఎవరైనా సరే ఈ దేవాలయానికి అభివృద్ధికి మీ వంతు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దేవాలయం చాలా అభివృద్ధి అవుతుందండి. కదిరి తర్వాత నెక్స్ట్ మన ధర్మవరంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము చాలా అద్భుతమైతే ఈ ఆలయము పురాతనమైన దేవాలయం అండి. ఎంతో మంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారు, భక్తులు కూడా పెరిగిపోతున్నారు. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఎందరో ఉన్నారు. ప్రతి ఒక్కరు భక్తులు గుర్తించి ఈ దేవాలయం అభివృద్ధికి కూడా సహకారం చేయండి. ఓకేనండి, ఇంకేమని చెప్తారు స్వామి? ఒకసారి స్వామివారిని కూడా దర్శించుకోండి. మరి ఈ దేవాలయానికి మీ సహకారాలు కూడా అందించండి. ఎంతో అద్భుతమైన దేవాలయం. ఈ అభివృద్ధి చెందాలంటే మీలాంటి వారు కూడా నరసింహస్వామి భక్తాదులు కానీ మామూలుగా చూస్తున్న వారు ఈ దేవాలయాలు కూడా ఎంతో మంది సందర్శించాలని దర్శించాలని నేను ఈ వీడియోలు తీస్తున్నాను. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని ఈ దేవాలయం కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది, పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి అభివృద్ధి చేస్తారని నమ్ముతూ మీరు సహకారాలు కూడా అందిస్తారని ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలిసేద్దాం. టాటా బాయ్.